వీక్షకులకు నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. మనం నిన్న గత వీడియోలో చెప్పుకున్నాం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది తీవ్ర అల్పపీడనంగా వాయుగుండంగా తుఫానుగా మారి రాబోయే 2 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. సహజంగా నవంబర్ మాసంలో కురిసే వర్షాల వల్ల పెద్దగా ఎవరికి ప్రయోజనం ఉండదు, పంటల హార్వెస్టింగ్ సమయం కాబట్టి. నవంబర్లో పేరు చెప్తేనే ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులు, హార్వెస్టింగ్ చేసే రైతులు వణికిపోతారు. నవంబర్ మాసం అంటేనే తుఫానుల మాసం. ఆల్రెడీ ఒక తుఫాను, మెంతా తుఫాను 5 లక్షల ఎకరాల వరి పంటను తుడిచిపెట్టింది. మరలా ఇప్పుడు వస్తున్న తుఫానుతో ఎంత నష్టం జరగబోతా ఉంది అనేది రైతుల్లో తీవ్రమైన ఆందోళన ఉంది. ఇక భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారబోతా ఉంది. రాబోయే 2 రోజులుగా ఇది తుఫానుగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా ఇదే విషయాన్ని బలపరిచింది. అయితే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 26 నుంచి 28వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, తూర్పు తెలంగాణలో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను వేగంగా మార్చింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కూడా అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారింది. దానికి ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది రాబోయే 24 అవర్స్లో. ఆ తర్వాత తుఫానుగా రూపాంతరం చెందబోతా ఉంది అనేది భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టంగా ఒక బులెటిన్ రిలీజ్ చేశాయి. ఇక రాబోయే 2 రోజుల్లో ప్రతి 6 గంటలకి, ఆ తర్వాత తుఫానుగా మారిన తర్వాత ప్రతి 3 గంటలకి ఒక బులెటిన్ రిలీజ్ చేయబోతున్నారు. తుఫాను వ్యవస్థ ఏర్పడడం కారణంగా తూర్పు ప్రాంత రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలతో పాటుగా తెలంగాణపై కూడా ప్రభావం చూపబోతా ఉంది. రాబోయే రోజుల్లో తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలో ఈ తుఫాను ప్రభావం వల్ల తెలంగాణలో, ఆంధ్రాలో చలి తీవ్రత తగ్గింది. శనివారం, ఆదివారం, సోమవారం ఉక్కపోత కూడా పెరిగింది. అల్పపీడన వ్యవస్థ దీనివల్ల వాతావరణంలో చలి తగ్గింది. ఇక తుఫాను కనుక మరో 24 అవర్స్లో ఏర్పడితే ప్రధానంగా అది బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదిలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నవంబర్ 26 నుంచి 28 మధ్య 3 రోజుల పాటు 26, 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ, తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉంది. చలి తీవ్రత తగ్గింది, వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఇక 28 నుంచి 30వ తేదీ వరకు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న తుఫాను ఒడిశా వైపుగా ప్రయాణం చేయవచ్చని ఒక సంస్థ, బంగ్లాదేశ్ వెళ్ళే అవకాశం కూడా ఉందని మరొక సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. రాబోయే 2 రోజుల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తుఫాను దూరంగా వెళ్తే తెలంగాణలో పెద్దగా ప్రభావం ఉండదు, కానీ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కనుక దాటితే తెలంగాణలో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు, ముఖ్యంగా ప్యాడీ హార్వెస్ట్, వరి హార్వెస్ట్ చేస్తున్న రైతులు ధాన్యం తడవకుండా చూసుకోండి. ధాన్యం తడిచిందంటే దాన్ని అమ్ముకోవడం చాలా కష్టం. 27, 28 తేదీల్లో హార్వెస్టింగ్స్ ఉంటే వాయిదా వేసుకోండి. ఈలోగా హార్వెస్ట్ కనుక చేసుకుంటే ధాన్యం తడవకుండా కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. రాబోయే 24 అవర్స్లో మరో బులెటిన్ రాబోతా ఉంది. ఆ బులెటిన్లో భారత వాతావరణ శాఖ ఎలాంటి వివరాలు ఇవ్వబోతా ఉంది అనే కాన్సెప్ట్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.